అంటే ఆంధ్రప్రదేశ్ లో వచ్చేటువంటి ల్యాండ్ మార్క్స్ గురించి మనం చెప్పుకుంటాం. ల్యాండ్ మార్క్స్ కానీ మౌంటైన్స్ మౌంటైన్ అంటే తర్వాత ప్లైన్స్ అంటే మైదానం అనమాట. ప్లాటివ్ అంటే పీఠభూములు అనమాట. అంటే ల్యాండ్ ఫార్మ్స్ చెప్పుకుంటాము. తర్వాత మౌంటైన్ అంటే పర్వతాలు కొండలు. తర్వాత ప్లెయిన్స్ అంటే మైదానాలు అన్నమాట. ప్లెయిన్స్ మైదానాలు. తర్వాత ప్లాటివ్ అంటే ల్యాండ్ ఫార్మ్స్ చెప్పాలి కదా. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి భూస్వరూపాల గురించి మనం చెప్పుకుంటాం. ఇప్పుడు మౌంటైన్ చూసారు కదా, మన మౌంటైన్స్ ఎలా ఉంటాయి? మన మౌంటైన్స్ అంటే ఇట్లా పర్వతాలు ఇలా ఉంటాయి కదా. అంటే మన మౌంటైన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. తర్వాత మౌంటైన్స్ తర్వాత ఏమంటే ప్లెయిన్స్ అన్నమాట. అంటే ప్లెయిన్ అంటే మైదానం అన్నమాట. అంటే మైదానం ఎలా ఉంటాయి? ఇప్పుడు మనకు చదువుగా ఉంటాయి కదా భూమి. అంటే ఒక లెవెల్ గా ఉండేది అంటారు. అంటే మైదానం అంటే మనం పంటలు పండించుకోవడానికి అనుకూలమైనటువంటి ల్యాండ్స్ అన్నమాట. వాటిని ఏమనుకుంటున్నాం అంటే మైదానాలు అంటారు. సో మైదానం తర్వాత మనకి ఏముంటాయంటే ప్లాటివ్ అంటాం. అంటే పీఠభూమి అనమాట. పీఠభూమి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి భారతదేశం ఉంది కదా, మనకి ఇండియాలో వచ్చేసి అంటే దక్కన్ ప్లేటివ్ అని పిలుచుకుంటాం కదా. ఆ ప్రాంతం ఏంటంటే ఇది ఇలా ఉంటుంది. ఇది వి షేప్ లో ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటారు? దక్కన్ ప్లాటివ్ అంటారు. దక్కన్ ప్లాటివ్ అనమాట. అంటే దక్కన్ పీఠభూమి అని పిలుస్తామంటారు. అంటే దక్కన్ పీఠభూమి అనేది దీంట్లో మేజర్ గా మనకి ఏమవుతుందంటే మినరల్స్ కానీ అంటే మినరల్స్ ఫేమస్ గా ఉంటారు అనమాట. ఇప్పుడు మన ఇండియాలో మనం ఏపీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం ఏపీ గురించి చెప్పుకుంటాం. మనకి ఇండియా తర్వాత అంటే ఏపీ చెప్పిన తర్వాత మనం ఇండియా గురించి మాట్లాడుతున్నాం. తర్వాత మనం ఇంకా అంటే మౌంటైన్స్ చెప్పుకున్నాం కదా. మౌంటైన్స్ అంటే ఇక పర్వతాలు అనమాట. తర్వాత తర్వాత మైదానం అంటే పర్వతాల తర్వాత ఇట్లా మనకి ఏదైనా రైన్ పడుతున్నారు మొదటికి దేని మీద పడాలంటే పర్వతాల మీద పడినంటే రైన్స్ ఎక్కడ వస్తాయి అంటే పైన అంటే ఏదైనా పర్వతాల మీద కొండలో వర్షం పడిన తర్వాత ఆ వాటర్ ఎక్కడ వస్తాయి? మైదానం మీదకే కూడా వచ్చేది. ఇప్పుడు మన ఊళ్ళో ఏదైనా పల్లెటూరు అంటే ఏదైనా కొండల ఏదైనా అడుగులో కానీ పైన వర్షాలు పడినప్పుడు అవి ఎక్కడికి వచ్చేస్తాయి? మన పొలంలోకి కూడా వస్తాయి. అలా అంటే ఇదంతా మౌంటైన్స్ హిల్స్. తర్వాత మైదానం అనమాట. ప్లెయిన్ ఏరియాలో ప్లెయిన్ వేస్తారు అనమాట. తర్వాత మనకి మేజర్గా మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక సరుకులను చెప్పుకున్నారంట. అంటే మనకి ఫస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్